నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలి, హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళు యోగా సాధన ఆన్లైన్ క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో డయాబెటిక్ ప్రీ డయాబెటిక్, అసలు డయాబెటిక్ వచ్చిందంటే ఎంత భయపడుతూ ఉంటారు. ఏ ఏజ్లోనే, చిన్న ఏజ్లోనే డయాబెటిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 30, 25 ఇంకా బిలో 20 ఇయర్స్ కూడా. దీనికి రీజన్స్ ఏంటి? మన లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్న మార్పుల వల్ల మనం డయాబెటిక్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది కూడా తెలుసుకుందాం. మనకు పేరెంట్స్ కనుక హెరిడిటరీలో కనుక డయాబెటిక్ ఉంది అంటే వస్తుందని కామన్ థింగ్ అండి. అది రావచ్చు మనం చేసే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ వల్ల, మన లైఫ్ స్టైల్ని పెట్టుకునే దీని వల్ల, గుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మా హెరిడిటరీలో డయాబెటిక్ ఉంది, మాకు ఇప్పటి వరకు లేదు. మా ఫ్యామిలీలో మా హస్బెండ్కి కానీ మాకు కానీ ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే లైఫ్ స్టైల్ వల్ల, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మనకు రాదండి. ఖచ్చితంగా రాదు. మన పిల్లలకు కూడా మనము ఇది ఆస్తి కాదు ఇవ్వడానికి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వెళ్లకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మనం ఫాలో అవ్వవలసింది ఫస్ట్ లైఫ్ స్టైల్, ఫస్ట్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ ఏంటి అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ని ఎలా తీసుకుంటున్నాము, ఏ టైంలో తీసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ హెరిడిటరీలో డయాబెటిక్ ఉందనుకోండి, రైస్ మానేస్తాము సరిపోతుందని అనుకుంటున్నారు. రైస్ మానేయడం కాదు, దాంతో గ్లైకమిక్స్ ఇండెక్స్ అనేది ఎలా మనం తీసేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రౌన్ రైస్ తింటున్నారు, బ్రౌన్ రైస్ అందరికీ సూట్ కాదు. బ్రౌన్ రైస్ లో కావచ్చు, నార్మల్ రైస్ లో కావచ్చు, మిల్లెట్స్ లో కావచ్చు, ఎందులో అయినా సరే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే అవి డైజెషన్ అవ్వడానికి తీసుకునే టైం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. రైస్ కొంచెం ఎర్లీగా డైజెస్ట్ అవుతుంది, బ్రౌన్ రైస్ కొంచెం టఫ్, తొందరగా డైజెస్ట్ అవ్వదు. మిల్లెట్స్ ఇంకొంచెం టైం తీసుకుంటుంది డైజెస్ట్ అవ్వడానికి. ఏది ఎలా తీసుకుంటే మంచిది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నార్మల్ రైస్ అయినా సరే మనం దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ లెవెల్ని, స్టార్చ్ లెవెల్ని తగ్గించాలి. దానికి ఏం చేయొచ్చు? గ్లైకమిక్స్ అనేది తగ్గించుకోవాలి. ఏం చేయొచ్చు? ముందుగా 1 hour ముందే బియ్యాన్ని నానబెట్టుకోండి. బ్రౌన్ రైస్ అయితే, బ్రౌన్ రైస్ కంటే కూడా ది బెస్ట్ థింగ్ దంపుడు బియ్యం, 1 పాలిష్డ్ రైస్ ఉంటుంది కదా, అది తీసుకోండి, చాలా మంచిది. బ్రౌన్ రైస్ అందరికీ సూట్ అవ్వదు, అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. 1 పాలిష్డ్ ఈస్ బెటర్. 1 పాలిష్డ్ రైస్ అయితే 2 hours ముందు నానబెట్టేసుకోండి. అదే నార్మల్ రైస్ అయితే 1 hour ముందు నానబెట్టండి. నార్మల్ గా వండండి. కుక్కర్లలో పెట్టి తినడం వల్ల డయాబెటిక్ పెరుగుతుంది. నార్మల్ గా వండండి, ఆ గంజిని వంచేసేయండి. అలా తీసుకోండి. తీసుకుంటున్న దేంతో తీసుకోవాలి, ఏ క్వాంటిటీలో తీసుకోవాలి, కప్స్ మెజర్మెంట్స్ పెట్టుకోండి. 1 cup ఆఫ్ రైస్ తీసుకుంటే మనకు ఆకుకూర 1 cup ఉండేలాగా, ఫైబర్ 1 cup ఉండేలా, కీరా, క్యారెట్, ఆనియన్ ఇలా పెట్టుకోండి. తర్వాత కంపల్సరీ వెజిటబుల్స్, కొన్ని వెజిటబుల్స్ స్పెసిఫిక్ గా చెప్తాను, ఆ వెజిటబుల్స్ వీక్ లో 2 times అన్నా ఉండేలాగా చూసుకోండి. తర్వాత మన ఫేవరెట్ వెజిటబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకోండి. కప్పు 1 రైస్ కప్పు 1 ఉంటే మనకు రిమైనింగ్ 3 cups అనేది మనం ప్రోటీన్ తోటి, ఫైబర్ తోటి, ఇలా వైటమిన్స్ ఉన్న ఫుడ్ తోటి నింపాలి. అప్పుడు పొట్ట కూడా హ్యాపీగా 75% ఆఫ్ పొట్ట నిండిపోతుంది. ఇలా కనుక ప్లాన్ చేసుకుని తింటే రైస్ కూడా తినొచ్చు. అలా కాకుండా రైస్ క్వాంటిటీ ఎక్కువ, కర్రీస్ క్వాంటిటీ తక్కువ ఉంటే డయాబెటిక్ కి అస్సలు మంచిది కాదు. తర్వాత వెజిటబుల్స్ లో రెగ్యులర్ గా తీసుకోవాల్సిన వెజిటబుల్ గోరుచుక్కుడు. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఉంటుంది. ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా బయటికి లాగేస్తుంది. చాలా చాలా మంచిది. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకే కదండి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. వెయిట్ పెరగకుండా కూడా ఉంటారు. గోరుచుక్కుడు ఎవ్రీ వీక్ లో 2 times ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ లీఫీ వెజిటబుల్స్ లోకి వస్తే, ది బెస్ట్ లీఫీ వెజిటబుల్ మునగాకు. మునగాకు వీక్ లో 2 times అయినా పప్పులో వేసి వండుకోవచ్చు, లేదు అంటే షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. జస్ట్ వాటర్ వేసి చిలకరించేసి అలా ఉడకపెట్టి నువ్వుల పొడి, మిరియాల పొడి కొంచెం లైట్ గా వేసేసి, పల్లీల పొడి వేసేసి తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కి చాలా మంచిది. డయాబెటిక్ ని కంట్రోల్ చేయడానికి మునగాకు ఈజ్ ద బెస్ట్ ఫుడ్. తర్వాత మీరు తీసుకునే ఆల్ వెజిటబుల్స్ ఏదైనా సరే ఉప్పు వేసి నానబెట్టి శుభ్రంగా కడిగి వండుకోండి. నైట్ టైం, డే టైంలోనే తీసుకోండి. నైట్ టైము చాలా వరకు లైట్ ఫుడ్ తీసుకోండి. సూప్స్ కానీ, సలాడ్స్ కానీ,
లేదు అంటే కిచిడీలు కానీ ఇలా ప్లాన్ చేసుకోండి. ఎర్లీగా తినేసేయండి. ఇంతే లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన చేంజెస్ ఇంతే. మనం ఏది మానేయాల్సిన అవసరం లేదు. ఎర్లీగా తినడం, గుడ్ ఫుడ్ తినడం, ఏది కావాలో మనకు ఎంత కావాలో అంత తినడం. సెకండ్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేయాలి. డయాబెటిక్ సంబంధించిన ఆసనాస్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. మీరు ఎప్పుడైతే యోగాని జీవితంలోకి తీసేసుకుంటారో ఇంకా అనారోగ్య సమస్యలు మన ఇంటి బయటకి వెళ్ళిపోతాయి అంతే. డయాబెటిక్ అస్సలు దగ్గరికి కూడా రాదు. తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎలాంటి ముద్ర చేయాలో కూడా తెలుసుకుందాం. అపాన ముద్ర చూడండి. తంబుని ఇలా మిడిల్ ఫింగర్ కి రింగ్ ఫింగర్ కి టచ్ చేసి ఉంచుతాం. ఇండెక్స్ ఫింగర్ ని లిటిల్ ఫింగర్ ని స్ట్రెచ్ చేసి ఉంచి ఇలా థైస్ మీద ఉంచుకొని డైలీ 15 మినిట్స్ నుంచి మీకు ఎంత అనుకూలమైన టైం ఉంటే అంత అనుకూలమైన టైం చేయొచ్చండి. 15 మినిట్స్ అనేది మినిమం 15 మినిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తున్నారంటే చాలా చాలా మంచిది. చాలా రిలీఫ్ ఉంటుంది. దీనిని ఈ డయాబెటిక్ ముద్ర, అపాన ముద్ర అంటారు. మనకు ఓన్లీ డయాబెటిక్ కంట్రోల్కే కాదండి, వెయిట్ తగ్గించడానికి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గించడానికి చాలా చాలా మంచిది. ఎసిడిక్ నేచర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. ఇలా అపాన ముద్రని ప్రతిరోజు మినిమం 15 మినిట్స్ అనేది సాధన చేయండి. మన శరీరంలో ఉన్న 72,000 ఆఫ్ నాడీస్ ఒక్కొక్క ఆర్గాన్ కి బ్లడ్ అనేది తీసుకెళ్తూ ఉంటాయి. మన బ్లడ్ పంపింగ్ అనేది, ఫ్లో అనేది చాలా బాగా ఉండాలి, రిలాక్సింగ్ గా జరగాలి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి ఆక్సిజన్ సప్లై అనేది చాలా బాగా జరగాలి. న్యూట్రియన్స్ అన్ని బాగా అందాలి. అప్పుడు మనకు ఆర్గాన్స్ మీద ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాంక్రియాస్ కి చక్కగా మనకు సెక్రెషన్ అనేది బాగా జరగాలి. అప్పుడు మనకు చక్కగా ఈ డయాబెటిక్ అనేది రాకుండా ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద చక్కగా సెక్రెషన్ జరగడానికి, స్టమక్ వరకు బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరగడానికి మనకి ఈ అపాన ముద్ర చాలా చాలా మంచిది. ఎప్పుడు రిలాక్సింగ్ మోడ్ లో ప్రాక్టీస్ చేయండి. ఏ టీవీ చూస్తూనో లేదంటే ఎవరితోనో మాట్లాడుతూనో చేస్తే వచ్చే రిజల్ట్ కంటే కూడా మీరు ప్రశాంతంగా మార్నింగ్ టైంలో ఫ్రెష్ ఎయిర్ లో కనుక, ఎండలో కనుక కూర్చొని చేస్తారంటే చాలా మంచిది. రిలాక్సింగ్ గా కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనకి ఎంత టైం దొరికితే అంత టైం రిలాక్సింగ్ గా ఈ ముద్రని ప్రాక్టీస్ చేసి చూడండి. డయాబెటిక్ అనేది దరిదాపుల్లో కూడా రాదు. చాలా చాలా మనకు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, డయాబెటిక్ వల్ల వచ్చే అదర్ హెల్త్ ఇష్యూస్ ని కూడా మనం కంట్రోల్లో చేసుకోగలుగుతాం. యోగా, మంచి ఫుడ్, ముద్రాస్. ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, నిద్ర. స్ట్రెస్ లేకుండా చూసుకొని పీస్ఫుల్ నిద్ర అనేది ఉండాలి. చాలా రిలాక్సింగ్ గా నిద్రపోండి. 6 అవర్స్ నుంచి 8 అవర్స్ ఎప్పుడైతే నిద్రపోతారో బాడీ హీలింగ్ అండ్ క్లీనింగ్ నిద్రలోనే జరుగుతుంది. చాలా చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ది బెస్ట్ మెడిసిన్ నిద్ర. ఇవి ఫాలో అవుతూ చక్కగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మనం డయాబెటిక్ సంబంధించిన ఆసనాలు తెలుసుకుందాం. నమస్తే.